या कुक्षि विवरे कृत्वा स्वयं रक्षति सर्वतः नमामि जननीं देवीं परां प्रकृतिरूपिणीं कृच्छ्रेण महता देव्या धारितोऽहं यथोदरे तत्प्रसादात् जगद्दृष्टं मातुर्नित्यं नमोऽस्तु ते पृथिव्या यानि तीर्थानि सागरादीनि सर्वतः वसन्ति यत्र तां नौमि मातरं भूतिहेतवे మాతృదేవో భవ. ఇప్పుడు మనము ఫిబ్రవరి నెల 2026 సంవత్సరంలో గోచార ఫలితాలు ద్వాదశ రాశి వారికి ఎలా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ధనురాశి వారికి ఫిబ్రవరి నెల 2026 సంవత్సరంలో గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇది పూర్తి సశాస్త్రీయము. ఎక్స్ట్రా ఇందులో నా భావాలు కానీ ఏమీ మిళితం చేయటం ఉండదు. శాస్త్రం ఎంతవరకు చెప్పిందో అంతవరకు చెప్పడమే జరుగుతుంది. ఈ యోగాలు అవన్నీ అంటున్నారు చాలా మంది. అందరూ యోగాలు చెప్తున్నారు, మాకు ఏ యోగం ఉందని. ఇందులో ఏ యోగము ఉందన్నట్టుగా నేను చదివినంత వరకు, నా పరిజ్ఞానం సహకరించిన వరకు గోచారంలో యోగాలు ఏర్పడవు. అది ఎవరైనా శాస్త్రం చూపిస్తే నేను నమ్మడానికి సిద్ధము. నేను చాలాసార్లు చెప్పడం జరిగింది. అయినా మీరు ఎవరు అందరూ నేను చెప్పినప్పుడు ప్రతి వారు వినాలని లేదు కదండి. వాళ్ళకి డౌట్ వచ్చినప్పుడు వాళ్ళు అడుగుతూ ఉంటారు. వాళ్ళు అడిగినప్పుడు చెప్పడం ధర్మం కాబట్టి చెప్తున్నాను. గోచారంలో యోగాలు ఏర్పడవు. బల్లబుద్ధి చెప్తాను, లేకపోతే హరిహరాదు వచ్చినా మార్చలేరు, రాశి పెట్టుకో, ఇవేమి మరి ఏ శాస్త్రంలోనూ రాశి లేవండి అయ్యా. అందుచేత అవన్నీ నేను చెప్పలేను, నన్ను ఇబ్బంది పెట్టవద్దండి. నా వల్ల కాదు కూడా, శాస్త్రం చెప్పింది చెప్పడానికి ఉన్నవాడిని. ఓకే, ఇప్పుడు ధనురాశి వారికి తీసుకున్నట్టయితే శుక్రుని యొక్క సంచారం ద్వితీయ స్థానంలో 5 రోజులు, అలాగే తృతీయ స్థానంలో మిగతా 23 రోజులు, 28 రోజులే కాబట్టి ఈ నెల 23 రోజుల పాటు 2-3 స్థానాల్లో. 2వ స్థానంలో సంచరించే 5 రోజులు ధనానికి లోటు ఉండదు. మాటలో ఒక చక్కటి వినదగినట్టుగా ఉండేది, మంచి సబ్జెక్ట్ ఉండేటటువంటి మాట మాట్లాడుతూ ఉంటారు. అలాగే కుటుంబంలో కూడా ఆహ్లాదకరమైన పరిస్థితి ఉంటుంది. తదుపరి ఆయన తృతీయ స్థానంలో ప్రవేశించి అక్కడ 23 రోజుల పాటు ఉంటారు. అందరి యొక్క సహాయ సహకారాలు అందుతూ ఉంటాయి. కాబట్టి ఇక్కడ శుక్రుడు పూర్తిగా మీకు ఈ ధనువు రాశి వారికి అనుకూలురే. ఇకపోతే రవి యొక్క సంచారం తీసుకున్నట్టయితే ద్వితీయ స్థానం అయినటువంటి మకరంలో ఒక 13 రోజులు. ఇది కొంచెం ధనానికి మాటకి ఇబ్బంది పెట్టేటటువంటి, కుటుంబంలో పరిస్థితులు కూడా కొంచెం చికాకు కలిగించేటువంటి పరిస్థితి రవి 13 రోజులు, మొదటి 13 రోజులు. తదుపరి 14వ తారీఖు నుంచి మీకు 15 రోజుల పాటు తృతీయ స్థానంలో, అక్కడ మాత్రం చాలా మంచి ఫలితాలన్నీ ఇస్తారు. అందరి యొక్క సహాయ సహకారాలు, కుటుంబంలో భార్య పిల్లలు, తల్లి తండ్రి అందరూ, అలాగే ఆ వ్యాపారంలో, ఉద్యోగంలో ఎక్కడెక్కడైతే మనం ఉంటామో అక్కడ అందరం మనుషులే కదండి ఉండేది. వాళ్ళందరూ కొంతమంది తెలియని వాళ్ళు కూడా సహాయపడేటువంటి అవకాశం మనకి తృతీయ స్థానంలో రవి యొక్క సంచారం వల్ల కలుగుతుంది. ఇక కుజుని యొక్క సంచారం ద్వితీయ స్థానం, ఇక్కడ 23 రోజుల పాటు ఉన్నారు. ఈ ఇంచుమించుగా నెల 28 రోజుల్లో 23 రోజులు అంటే చాలా ఎక్కువ కాలంగానే మనం చెప్పుకోవాలి. ఇక్కడ ఈ ద్వితీయ స్థానంలో ఉండటం ద్వారా కొంచెం ధనానికి ఇబ్బంది పడేటటువంటి పరిస్థితి, మాటలో కొంచెం కఠినత్వము, తద్వారా కొన్ని స్నేహాలు చెడిపోవటము, అలాగే కుటుంబంలో కూడా ఆహ్లాదకరమైన పరిస్థితి లేకపోవటం, ఇవన్నీ ద్వితీయ స్థానంలో కుజుని యొక్క సంచారం వల్ల జరుగుతుంది. అట్లాగే తృతీయ స్థానంలో తృతీయ స్థానంలో ఇక్కడ 23 రోజులు పోతే 5 రోజులు మాత్రం తృతీయ స్థానంలో సంచారం. ఆ 3 రోజులు మాత్రం అందరూ సహకారాలు అందిస్తూ ఉంటారు ఆ కుజుడు. ఇకపోతే బుధుని యొక్క సంచారం 3 రోజుల పాటు ద్వితీయ స్థానంలో సంచారం. ద్వితీయ స్థానంలో చాలా చక్కటి ఫలితాలు ఇస్తారు. ధనానికి లోటు ఉండదు, మాట బాగుంటుంది. అలాగే కుటుంబంలో కూడా ఆహ్లాదకరమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. అలాగే ఇంటిలో ఎవరికైనా నేత్ర సంబంధమైన వ్యాధులు ఉన్నట్టయితే అవి కొంచెం తగ్గేటటువంటి అవకాశం కూడా ఈ బుధుని వల్ల కలుగుతున్నది. తదుపరి ఆయన 25 రోజుల పాటు తృతీయ స్థానంలో సంచారం. ఆయన 23 రోజులు ఎక్కువనే చెప్పాలి నెలలో. ఆ ఎక్కువ కాలం బుధుడు అనుకూలత లేదు, తృతీయ స్థానంలో ఆయన అనుకూలత లేదు. అదే మనకి ఇప్పుడు చెప్పుకుంటున్నట్టుగానే సహాయ సహకారాలన్నీ అందవు. తద్వారా కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడతాయి. అలాగా ఇకపోతే రాహు ఇంతకు ముందు నుంచి, అంటే మొన్న ఈ నెలలో మారింది కూడా కాదండి అది. ఇంతకు ముందు నుంచే రాహు మనకు తృతీయ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు కాబట్టి తృతీయ స్థానంలో రాహు కూడా చాలా చక్కటి ఫలితాలన్నీ ఇస్తారు. అందరు సహాయ సహకారాలు, అలాగే ఉద్యోగ వ్యాపారాల్లో పై ఆఫీసులు, కింద వాళ్ళు, వర్కర్స్, మన తోటి వాళ్ళు అందరూ కూడా మంచి సహాయ సహకారాలు అందిస్తూ ఉంటారు. ఆ విధంగా రాహు కూడా చాలా అనుకూలమైనటువంటి పరిస్థితి.
ఇకపోతే శనీశ్వరుడు మీనంలో సంచారం చేస్తున్నారు. ఈ ధనురాశి వారికి అర్ధాష్టమ శని అంటారు దీన్ని. ఈ అర్ధాష్టమ శని వీరికి సంక్రమించి ఉన్నది ఇప్పుడు. ఈ నెల రోజులు కూడా ఉంటుంది. కాబట్టి తల్లిగారి విషయంలో, విద్య విషయంలో, భూమి, గృహము, ఈ ఒక వాహనాలు ఇట్లాంటి విషయాల్లో కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉంటుంది. ఈ చతుర్థంలో ఖచ్చితంగా శని ఉన్నప్పుడు వీరికి ఈ ఇది రియల్ ఎస్టేట్ వారికి మాత్రం అస్సలు అనుకూలమైన కాలం కాదు. కొంచెం గడ్డు కాలంగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. ఇకపోతే సప్తమ స్థానంలో గురు సంచారం. సప్తమ స్థానంలో గురు సంచారం అనేది చాలా ఆహ్వానించదగ్గ పరిణామం. ఎందుకంటే వివాహం కాని వారికి వివాహం కుదరటము, లేకపోతే వివాహం జరగటము, అలాగే వివాహం అయిపోయి ఉంది అనుకుందాం సపోజ్, వారికి అన్యోన్య దాంపత్యం ఇట్లాంటివన్నీ కూడా మనకి 7వ స్థానంలో ఉండటం వల్ల మనకి ఇంత చక్కటి ఫలితాలన్నీ ఏర్పడుతూ ఉంటాయి. ఎందుకంటే అన్యోన్య దాంపత్యం కంటే కావాల్సింది ఏముందంటే, ఇంటికి వెళ్ళాలంటే కొంచెం భయపడిపోయే జనాలు ఉన్న కాలం ఇది. మరి ఇంటికి ఎప్పుడు వెళ్దామా అనిపించేటటువంటి పరిస్థితి అంతా కూడా ఈ ఈ ఈ ధనురాశి వారికి సప్తమ స్థాన గురువు వల్ల లభిస్తూ ఉన్నది. ఇకపోతే భాగ్యస్థానంలో కేతుగ్రహ సంచారం. ఇది అంత శుభప్రదమైనటువంటి ఫలితములు ఇవ్వదండి. తండ్రి గారి ఆరోగ్య విషయంలో కానివ్వండి, గుళ్ళు గోపురాలు వెళ్ళి తిరగడం, దేవుని దర్శనం చేసుకోవడానికి, వీటన్నిటికీ కూడా ప్రతికూలమైనటువంటి ఫలితాలన్నీ కూడా కేతుగ్రహం మనకి ఇవ్వబోతున్నది. అంచేత కేతు కూడా అనుకూలం కాదు. మొత్తంగా మనం చెప్పుకోవాలి అన్నట్టయితే ఇక్కడ శుక్ర భగవానుడు పూర్తి అనుకూలుడు. ఏమండి, ఇక తృతీయ స్థానంలో ఉన్నటువంటి ఈ రవి 15 రోజులు అనుకూలమే. కుజుడు ఒక 5 రోజులు అనుకూలము. రాహు పూర్తిగా నెలంతా అనుకూలము. గురువు అనుకూలము. ఈ విధంగా మొత్తం మీద పాక్షికంగా యోగించే గ్రహాలు తక్కువ ఉన్నప్పటికీ రాహువు, గురువు మాత్రం పూర్తిగా నెలంతా అనుకూలిస్తున్నారు. శుక్రుడు కూడా 3 గ్రహాలు ఇవి, పాక్షికంగా 2 గ్రహాలు. మొత్తం మీద ఈ ధనురాశి వారికి కూడా పర్వాలేదని చెప్పుకోవచ్చు. ఏదేమైనప్పటికీ కూడా నవగ్రహాలను వదలమాకండి. అలాగే ఈ మహాశివరాత్రిని దాన్ని సద్వినియోగపరచుకోండి. తద్వారా నవగ్రహాల దోషాలు కూడా తొలగిపోయే అవకాశం స్పష్టంగా గోచరిస్తుంది. శుభం ఉపజాలరు. ఈ విధమైన ఫలితాలన్నీ దానివల్ల వస్తుంది. అంటే ఈ 4 గ్రహాలు శుక్ర, రవి, కుజ, బుధ ఎంతో కొంత ఏకాదశి స్థానంలో ఉండగా యోగిస్తున్నారు. ఏ స్థానంలోకి వెళ్ళి మధ్యలో వెళ్తున్నారు, నెల మధ్యలో. కాబట్టి వీటినన్నింటినీ సంక్రమణం అవ్వచ్చు, తప్పేమీ లేదు. ఆ సంక్రమణం జరిగిన తర్వాత అంటే సెకండ్ హాఫ్ అంతా కూడా మనకి ప్రతికూలమైన ఫలితాలే ఉన్నాయి. ఇకపోతే రాహుగ్రహం, ఇది నెల రోజుల నుంచి కూడా, ఈ నెల రోజులు కూడా మొత్తం ఏ స్థానంలో ఉంటుంది. అది కూడా ధన వ్యయం, మూలధన నష్టం ఇవన్నీ కల్పిస్తుంది. మొత్తంగా మనం చెప్పుకోవాలి అన్నట్టయితే ఇందులో వీరికి అనుకూలమైన ఫలితాలు, పూర్తిగా అనుకూలమైన ఫలితాలు ఇచ్చేది ఒక కేతు గ్రహము, ఒక శుక్ర గ్రహము. మిగతావి రవి, ఈ కుజ, బుధ ఇవన్నీ కొద్ది కొద్ది రోజులు మాత్రం మనకి ఏకాదశంలో ఫలితాలు ఇస్తుంది. పూర్తిగా నెలకి నెల ఇచ్చే పెద్ద గ్రహాలు తీసుకున్నట్టయితే శని, కేతు 2 గ్రహాలు మాత్రం సుఫలితాలు ఇస్తూ ఉన్నాయి. కాబట్టి ఏం కంగారు పడకండి. దీనికి ఏం కంగారు పడాల్సిన పనే లేదు. ఇది గోచారం. ఇది మన జీవితం మీద దీని ప్రభావమే 10 నుంచి 15. అదే నిష్ణాతులైన వాడు చెప్తే, కథ చెప్పేదే అది కూడా ఎంతవరకు మరి దేవుడికే తెలియాలి. అంచేత మన వ్యక్తిగత జాతకమే ప్రధానం. దాన్ని బేస్ చేసుకుని దీన్ని అనుసంధానం చేసుకోవాలి. అది మనకి ఇంచుమించుగా 70% వరకు దాన్ని మనకి సూచిస్తుంది. మన జీవితం ఏ విధంగా వెళ్తుంది, ఏ ఆపద రాబోతోంది, ఏ సుఖం రాబోతోంది, యోగిస్తుందా, యోగించదా, అన్నీ కూడా మనకు తెలియజేసేది వ్యక్తిగత జాతకం. అది మాత్రం రాయించుకోండి, చెప్పించుకోవద్దండి. ఎవరైనా చెప్తారంటే వద్దని చెప్పేసి రాయించుకోండి పుస్తకం మీద. అది మీరు చాలా కాలం 10 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు కూడా పెట్టుకోవచ్చు. నిష్ణాతులైన వారు రాసిన దాన్ని జరుగుతాయి. అంతే నోటితో చెప్తాను. ఏంది మీరు 2 నెలలకో 3 నెలలకో మీరు మర్చిపోతారు. మీరు వెళ్ళిన 10 నిమిషాల లోపల నేను మర్చిపోతాను. నేనే కాదు, ఎవరైనా సరే. మరి ఎవరో వస్తుంటారో అది చెప్పాలి కదా. ఇది పెట్టుకుని కూర్చుంటే అవుతుందండి మరి. అంచేత డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ అన్నీ ఉన్నప్పుడు జాతకం రాయించి పెట్టుకోండి. దాన్ని శుభ్రంగా బైండింగ్ చేసి పెట్టుకోండి. మీకు ఎంతకాలం కావాలంటే అంతకాలం దాన్ని పాడు చేసుకోకుండా జాగ్రత్తగా ఒక డాక్యుమెంట్, ఇంటి కాగితాలు ఎలా జాగ్రత్త పెట్టుకుంటారు, స్థలం కాగితాలు ఎలా జాగ్రత్త పెట్టుకుంటారు, అట్లాగే దీన్ని కూడా పెట్టుకోండి. అది చాలా 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 ఇంతకంటే చెప్పడానికి ఏం లేదు. చాలా ఉపయోగకారి. రేపు మర్నాడు రాసినవాడు ఉండకపోవచ్చు. మరో పండితుడి దగ్గరికి వెళ్ళాం, కరెక్ట్గా రాసిన బ్రహ్మాండంగా ఉంది, ఇది ఎలా జరుగుతుందని ఆయనే చెప్పేస్తాడు. సరిగా రాసిందని మరో సరి అని తెలుసుకున్న వారు ఈజీగా చెప్పగలుగుతారు. నాకు ఏం రాదు, ఆయనకి ఓం నమ శివాయ. ఆయనకి రాదు, నాకు రాదు, రాసినోడికి రాదు, చదువుకున్నోడికి తెలియదు, మరి జ్ఞాపకం వరకు బట్టి ఆయనకి ఏం రాదు. ఇంకెంత ఇది చేసేది ఏమి ఉండదండి. ఇదో కాలక్షేప వ్యవహారం. శుభం.